మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో రెండు అతిపెద్ద తప్పులు చేశాడని కథనాలు వెల్లడిస్తున్నాయి. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ను వదులుకుని ఆచార్య వంటి డిజాస్టర్ను ఎంచుకున్నాడు. ఈ కీలక నిర్ణయాల వెనుక ఉన్న కారణాలు, చిరంజీవి జోక్యం ఎందుకు ఫలించలేదో చూద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ బిగినింగ్ నుంచి తన కథల ఎంపిక విషయంలో చాలా సెలెక్టివ్గా ఉంటున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ కొన్ని చెత్త కథలని ఎంచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కెరీర్ బిగినింగ్లో చిరంజీవి, రామ్ చరణ్ సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకునేవారు. మగధీర తర్వాత రామ్ చరణ్ వద్దకు నిర్మాత దిల్ రాజు జోష్ కథని తీసుకువచ్చారు. మగధీర తర్వాత చరణ్ ఇలాంటి చిత్రం చేయడం కరెక్ట్ కాదని చిరంజీవి వద్దని చెప్పారు. దీనితో ఆ మూవీ నాగ చైతన్య చేతుల్లోకి వెళ్ళింది. జోష్ నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ తన కెరీర్లో చేసిన అతిపెద్ద కాస్ట్లీ మిస్టేక్స్ రెండు ఉన్నాయి. అందులో మొదటిది శ్రీమంతుడు చిత్రాన్ని రిజెక్ట్ చేయడం. డైరెక్టర్ కొరటాల శివ శ్రీమంతుడు కథని ముందుగా రామ్ చరణ్కి వివరించారు. అయితే చరణ్ కథలో కొన్ని మార్పులు సూచించారట. ఆ మార్పులు చేస్తుంటే కథ వర్కౌట్ కావడం లేదని చరణ్ శ్రీమంతుడు కథని పక్కన పెట్టేశారు. కొరటాల శివ అదే కథని మహేష్ బాబుతో తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. శ్రీమంతుడు చిత్రం ఏకంగా 140 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టి నాన్ బాహుబలి హిట్గా నిలిచింది. రామ్ చరణ్ తర్వాత ఆచార్య చిత్రంలో కీలక పాత్రలో నటించారు. కొరటాల శివ చెప్పిన శ్రీమంతుడు లాంటి అద్భుతమైన కథని రిజెక్ట్ చేసిన చరణ్, అదే డైరెక్టర్ తీసుకువచ్చిన ఆచార్య లాంటి చెత్త కథని ఓకే చేశారు. చిరంజీవి కూడా ఆచార్య కథని బ్లైండ్గా నమ్మేసినట్లు ఉన్నారు. అందుకే చిరంజీవి కూడా ఏమీ చేయలేకపోయారు. ఫలితంగా ఆచార్య చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరికీ బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. ఆ తర్వాత కూడా రామ్ చరణ్ మరో మిస్టేక్ చేశారు. డైరెక్టర్ శంకర్ని గుడ్డిగా నమ్మేసి గేమ్ చేంజర్ మూవీ చేశారు. శంకర్ నాంచుతూ తీసిన గేమ్ చేంజర్ ఊహించని డిజాస్టర్గా మారింది. నిర్మాత దిల్ రాజుకి తీవ్ర నష్టాలు మిగిల్చింది. మొత్తంగా రామ్ చరణ్ కెరీర్ ప్రారంభం నుండి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ శ్రీమంతుడు వంటి అవకాశాలను కోల్పోయి ఆచార్య వంటి చిత్రాలతో భారీ నష్టాలను చవిచూశాడు. చిరంజీవి కూడా ఈ తప్పులను అడ్డుకోలేకపోవడం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.